ఈరోజు ఎపిసోడ్లో రాజు బంటి ప్లాన్ కావ్య కళ్యాణ్ కన్వర్జేషన్ జరుగుతూ ఉంటుంది. రాజు మరియు బంటి బయట జ్యూస్లో డిస్కస్ వేసుకొని పార్టీకి వస్తూ ఉంటారు. అయితే పార్టీలో వచ్చిన గెస్ట్ అందరూ ఒక స్పెషల్ జ్యూస్ సర్వ్ చేయాలి అని ప్లాన్ చేస్తారు. ఆ జ్యూస్లో కలిపిన మందు వల్ల ఎవరైనా తాగితే కనీసం 3 గంటలు నిద్రపోరు. నిద్రపోయాక ఈశ్వర్ని కిడ్నాప్ చేసుకొని వెళ్ళాలి అని ప్లాన్. ఐశ్వర్య కూడా వాళ్ళతో మీరు నిజమైన కిడ్నాపర్స్లా ఉన్నారు అని జోక్ చేస్తూ ఉంటుంది. కావ్య కళ్యాణ్ ఒక వ్యక్తిని కలుస్తుంది. కళ్యాణ్ని చూడగానే తన తమ్ముడిని గుర్తొస్తూ ఉంటుంది. నన్ను ప్రేమించే మనిషి నా చెల్లి ఒకటే, తన పోయిన తర్వాత నేను తనని చాలా మిస్ అవుతున్నాను అని బాధపడుతూ ఉంటుంది. కళ్యాణ్ తన ఐడెంటిటీ బయట పెట్టలేక మీరు బాధపడకండి, నేను మీ చెల్లగానే ఉంటాను అని మాట ఇస్తాడు. కావ్య తనని హ్యాపీ బర్త్డే చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. ఇక రేఖ ఐశ్వర్యాన్ని బెదిరిస్తూ ఉంటుంది. ఈరోజు మీడియా ముందు నువ్వు సైన్స్ చేయాల్సిందే, లేకపోతే నిన్ను చంపుతారు అని అంటూ ఉంటుంది. అయితే ఐశ్వర్య మాత్రం చాలా ధైర్యంగా ఉంటుంది. నమ్మకం ఎప్పుడు చచ్చిపోదు, భవిష్యత్తులో ఏమి జరుగుతుందో చూడాలి అని కౌంటర్ ఇస్తూ ఉంటుంది. రాజు మరియు బంటి జ్యూస్ సెంటర్ దగ్గరికి ఉన్నప్పుడు వాళ్ళని చూసి ఎవరు 5 కిలోల చక్కెర దొంగతనం చేస్తారు అని తిడుతూ ఉంటుంది. మన నెక్స్ట్ ఏం జరుగుతుందో